Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 11th March. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదే విధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ లిక్విడిటీ అండ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే కింద మీకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ ఒక డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో డైరెక్ట్గా మీరేం జాయిన్ అయిపోవాల్సిన అవసరం లేదు. సో నా యూట్యూబ్ వీడియోస్ కూడా బ్యాక్కి వెళ్ళి చూడండి. సో అన్ని వీడియోస్ చూసిన తర్వాత ఓకే మన దగ్గర కంటెంట్ ఉన్నది, ఇంకా నేను ఇతని దగ్గర నేర్చుకోవాలి అనుకుంటున్నాను, సో ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుని మీరు కన్ఫర్మ్ చేసుకొని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. మీకు చెప్తాను ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది. ఓకే రైట్. సో ఈరోజు మార్కెట్ గురించి వెళ్ళిపోతాం. సో ఈరోజు మార్కెట్ గురించి చూసుకుంటే నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా నిన్న ప్రీ మార్కెట్లో మనం ఏం చెప్పుకున్నాము, అసలు మార్కెట్ అసలు ఏం జరిగింది ఈరోజు చూసుకుందాం. అయితే ఇక్కడ ఏమైందంటే ఈరోజు చూసుకుంటే మార్కెట్ అనేది చాలా పెద్ద గ్యాప్ డౌన్ అయిపోయింది. చాలా పెద్దగా అయినప్పుడు గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది ఈ లో అనేది చాలా ఇంపార్టెంట్ లో మనకి. ఓకే, సో యాక్చువల్ చెప్పాలంటే ఈ లో బ్రేక్ అవ్వక ముందే నేను ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ చూద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ బుల్లిష్ సైడ్ చూద్దాం, ఈ లో బ్రేక్ అవ్వకుండా ఇక్కడ ఈ డే టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఇదేమాట మంచి ఇంపార్టెంట్ లో అన్నమాట. సో ఇక్కడ ఇది బ్రేక్ అవ్వకుండా 15 minutes టైం ఫ్రేమ్ లో హై బ్రేక్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి అక్కడ నుంచి బుల్లిష్ సైడ్ చూద్దాం అని చెప్పేసి అనుకుంటే అది మాత్రం అవ్వలేదు. అది అవ్వకుండా ఏంటైంది గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యి ఇది ఫెయిల్ చేసింది అనమాట. ఈ ఏదైతే ఇది అనుకున్నామో ఇది బ్రేక్ చేసింది ఇది ఉంది కదా, ఈ లో అనేది ఈరోజు బ్రేక్ చేసింది అనమాట. అయితే మీకు ఏం చెప్పాను, బ్రేక్ చేసిన వెంటనే ఏంటంటే వెంటనే మన మైండ్ సెట్ మార్చేసుకోకుండా బ్రేక్ అయిపోయిన ఇది బ్రేక్ అయిపోయిన డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతుంది అని చెప్పేసి సెల్ సైడ్ ఆర్డర్స్ పెట్టడానికి ట్రై చేస్తుంటారు అనమాట. బట్ ఏంటి యాక్చువల్లీ చెప్పాలంటే మీకు నన్ను పిన్ పాయింట్గా నేను ఈ పాయింట్ కూడా చెప్పాను. ఓకే, ఈ లో బ్రేక్ అయిపోయినా వెంటనే డెసిషన్ ఫిక్స్ అయిపోకండి. ఓకే, ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అప్ సైడ్కి, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయినా, లేదంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయితే సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయినా సరే మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినట్టు అవుతుంది అని చెప్పేసి మీకు చెప్పాను. అవునా, చూడండి. ఓకే, సో చూసుకుంటే ఇక్కడ ఏమైంది, ఫస్ట్ 15 minutes క్యాండిల్ బ్రేక్ చేసింది. అదే అట్ ద సేమ్ టైం ఈ లోస్ ఉన్నాయి చూడండి, ఈ లోస్ అదే ఈ డే టైం ఫ్రేమ్ ఉన్న చూడండి, ఈ డే టైం ఫ్రేమ్ లాస్ట్ లోని బ్రేక్ చేసి పైకి క్లోజ్ అయింది ఈ లో, ఈ 15 minutes క్యాండిల్. అయితే మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతామంటే కాదు. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. అయితే వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం. 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందో చూద్దాం. సో ఇప్పుడు ఏంటి, గ్యాప్ డౌన్ అయింది. ఓకే, గ్యాప్ డౌన్ అయింది. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ ఏది, ఇది ఈ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ 9:15 to 9:30. 9:15 to 9:30 లోపు మనకి ఎక్కడైనా పుల్ బ్యాక్ ఉన్నది అసలు 9:30. ఓకే, 9:30 ఇక్కడ ఎండ్ అయింది మనకి క్యాండిల్ అనేది ఇక్కడ ఎండ్ అయింది. ఓకే, సో మనకి ఎక్కడైనా పుల్ బ్యాక్ ఉన్నది. ఓకే, సో ఒకసారి ఉండండి, నాకు క్లారిటీ ఎక్కడ మిస్ అయింది. ఓకే, సో అది మాట 9:15 to 9:30 లోపు మనకి ఎక్కడ పుల్ బ్యాక్ ఉన్నది, బట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇంకా జరగలేదు అన్నమాట. ఓకే, 9:30కి పైన ఇక్కడ ఏంటంటే ఇక్కడ హై ఇక్కడ ఉన్నది, ఈ హై చేంజ్ అవ్వలేదు. సో ఇంకా మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు మనకి. సో ఆటోమేటిక్ ఏంటి మనకి ఇక్కడ ఈ లో బ్రేక్ అయినా సరే మనకి ఇంకా హై ఇంకా ఫస్ట్ 15 minutes క్యాండిల్ స్వీప్ అయినట్టు కనిపించింది మీకు ఇక్కడ. ఓకే, దానికంటే పై క్లోజ్ అయింది, బట్ స్టిల్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు అనమాట మనకి. ఓకే, సో సెకండ్ 15 minutes క్యాండిల్ కూడా స్వీప్ అయి పై క్లోజ్ అయింది కదా, ఈ లో బ్రేక్ అయ్యి పై క్లోజ్ అయింది. అయితే స్వీప్ అయింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు, ఇందులో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది చూడండి. ఓకే, సెకండ్ 15 minutes క్యాండిల్ చెప్పాను కదా మీకు, నేను ఆల్రెడీ పాయింట్ కూడా చెప్పాను, సెకండ్ 15 minutes క్యాండిల్ అయినా పర్లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఈ లో ఉన్నది కదా డే టైం ఫ్రేమ్ లో సెకండ్ 15 minutes క్యాండిల్ స్వీప్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది, దానికంటే పైకి ఈ లైన్ ఉంది చూసారా, ఈ లైన్ పైన క్లోజ్ అవుతుంది. ఓకే, సో తర్వాత కూడా చూసుకుంటే మనకి 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందంటే ఇదిగోండి చూడండి, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా ఇప్పుడు వచ్చిందన్నమాట. ఓకే, ఈ లోని స్వీప్ చేసి ఇక్కడ ఇలాగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనకు వస్తుంది అనమాట. ఓకే, సో రైట్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది అనమాట, స్మాల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే వచ్చింది.
యాక్చువల్ టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ స్వీప్ అయినా సరే ఇంకా మనం ఏంటంటే టోటల్ బుల్లిష్కి వెళ్ళిపోం. ఓవరాల్ లైక్ టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ రావాలంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ టైం బ్రేక్ అయిన తర్వాత టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. బట్ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే తెలిసిపోయాను. లైక్ ఏంటంటే మనకి స్వీప్ అయ్యి ఈ లో అన్న చూడండి, ఇది మెయిన్ లో. ఓకే, ఈ మెయిన్ లో కింద మార్కెట్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం ఈక్వల్ లోస్, ఇది ఈక్వల్ లోస్ కింద బ్రేక్ అయినట్టు బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది. పార్షియల్ చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇక బుల్లిష్ లిక్విడిటీ అప్ సైడ్ కి చూసుకోవాలన్నమాట. ఓకే, గ్యాప్ డౌన్ అయిపోయింది కదా అంటే డౌన్ సైడ్ రన్ అయిపోవడం కాదు, ఇది ట్రాప్ చేయడం అన్నమాట. ఓకే, ఈ విధంగా ట్రాప్ చేసినట్టు లైక్ బేరిష్ సైడ్ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు, ట్రాప్ అయిపోతున్నారు అనమాట. సో మనం ఈ ట్రాప్ అవ్వకుండా మార్కెట్ ని ఈ విధంగా థింక్ చేయాలి. రివర్సల్ అంటే రివర్సల్ కాదు, ఈ విధంగా లైక్ ఏంటంటే మార్కెట్ ని థింక్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏమైంది, సో మార్కెట్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మీకు యాక్చువల్ చెప్పాలనుకుంటే లైక్ మీరు ఎంట్రీ అవ్వాలనుకుంటే ఓకే పుల్ బ్యాక్ ఈ స్వీప్ అయి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది కదా, ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ ఒక ఎంట్రీ అవ్వచ్చు మీరు. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ నేను ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు యాక్చువల్ చెప్పాలంటే, కాకపోతే ఎంట్రీ అవ్వచ్చు అన్నమాట. టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, బికాజ్ ఈ హై ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది, ఇక్కడ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. సో రైట్, నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ అంతా లైక్ అప్ సైడ్ కి ట్రావెల్ అవుతుంది. లైక్ చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ఇంకా స్ట్రక్చర్ మ్యాప్ కరెక్ట్గా గీసుకుంటే ఓకే, సో పుల్ బ్యాక్ స్వీప్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎంట్రీ చెప్పాను కదా. ఇక్కడ మళ్ళీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే మీకు స్ట్రక్చర్ మ్యాప్ సరిగ్గా గీసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ లాట్స్ ఆఫ్ టైం కన్సాలిడేషన్. ఓకే, సో బ్రేక్ ఫైనల్లీ ఇక్కడ బ్రేక్ అవుతుంది స్ట్రక్చర్. ఈ హైని బ్రేక్ చేసింది మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే లైక్ మన స్టూడెంట్ ఒక అతను ఇక్కడ పెట్టాడు అనమాట. ఓకే, ఇక్కడ కూడా లైక్ ఏంటంటే ఇది ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఓకే, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ ఇది కూడా బ్రేక్ అవుతుంది స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, ఇక్కడ కూడా ఇంటర్నల్ గా అన్నమాట ఇది. ఓకే, ఎక్స్టర్నల్ కాదు, ఇది ఇంటర్నల్ ఇండ్యూస్మెంట్ బ్రేక్ అవుతుంది స్ట్రక్చర్. సో తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ కి ఇలా ట్రావెల్ అవుతూ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నారు కదా, ఈ రోజు ఎర్లీ మార్నింగ్ గ్యాప్ డౌన్ అయ్యి ఫస్ట్ 15 minutes లైక్ ఫస్ట్ ఇక్కడ నుంచి ట్రావెల్ అయింది కదా. సో ఎక్స్ట్రీమ్ మాట. ఓకే, ఆపోజిట్ సైడ్ చూసుకుంటే ఎక్స్ట్రీమ్ వచ్చి టచ్ చేస్తుంది, ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం అయితే ఈ ఎంట్రీ అనేది ఎంట్రీ అవ్వకూడదు ఇక్కడ. ఓకే, బికాస్ ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ ని టచ్ చేసి వస్తుంది. 1 minute టైం ఫ్రేమ్ లేదా ఫెయిల్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్స్ చూడండి, ఫ్యూచర్స్ చూసుకుంటే ఫ్యూచర్స్ ఇక్కడ ఏమవుతుంది, ఈ ఉంది చూడండి, ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో టచ్ చేసి రివర్సల్ అవుతుంది. సో అందుకే మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. సో ఎవరైతే నాకు పెట్టారో వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నా కదా, మన స్టూడెంట్ ఎవరైతే పెట్టారో సో వాళ్ళకి ఎగ్జాంపుల్ అదే ఎవరైనా సరే లైక్ ఏంటంటే ఇక్కడ రాంగ్ చేస్తారన్నమాట. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ ఫెయిల్యూర్ ఎంట్రీ ఫెయిల్ చేస్తుంటారు అనమాట. సో ఇలాంటివి తెలుసుకోవాలన్నమాట. ఇలాంటివి లైక్ ఇది మీకు అనుకోవచ్చు లైక్ ఇదేంటి ఆర్డర్ బ్లాక్ అనుకుంటే లైక్ ఇక్కడ చూసుకుంటే ఈక్వల్ గా హై ఉన్నది, ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయినట్టు మాట. ఇండ్యూస్మెంట్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయినట్టు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేస్తుంటారు. కాదు అది ఎట్ నుంచి వస్తుందో కూడా తెలియాలి. ఇక్కడ చూసుకుంటే ఇండెక్స్ పరంగా చూసుకుంటే ఎక్స్ట్రీమ్ ఇంబ్యాలెన్స్ క్యాండిల్ ఫిల్ చేసి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది. ఓకే, సో స్ట్రక్చర్ మ్యాపింగ్ 1 minute టైం ఫ్రేమ్ చూసుకుంటే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ టైప్ మాట ఇది. ఓకే, బట్ స్టిల్ ఈ ఆర్డర్ బ్లాక్ ఏంటి తీసుకోం, బికాస్ మార్కెట్ అనేది లిక్విడిటీ తీసుకొని వస్తుంది కాబట్టి సో మనం అప్ సైడ్ కి ఉంటాం అన్నమాట. ఓకే, సో రైట్ అయితే ఇక్కడ ఇలా తీసుకో. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్స్ లో ఏంటంటే అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో టచ్ చేసి రివర్సల్ అవుతుంది అన్నమాట. మనకి రివర్సల్ అవుతుంది కాబట్టి సో ఆటోమేటిక్ గా ఎంట్రీ తీసుకోకూడదు. రైట్, తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇందాక మరి ఓకే, సో ఇక్కడ ఒక పుల్ బ్యాక్ సారీ అది అక్కడ కాదు పుల్ బ్యాక్, ఇక్కడ కరెక్ట్గా చూడండి పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, సో ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయినట్టే కదా. ఓకే, సో మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఈ ఏరియాకి వస్తుంది అనమాట. సో ఇది ఆర్డర్ బ్లాక్ జోనే కదా యాక్చువల్ చెప్పాలనుకుంటే మనకి. అయితే మీరు అనుకోవచ్చు లైక్ చూసుకుంటే ఇంబ్యాలెన్స్ లేదు కదా, ఆర్డర్ బ్లాక్ ఎలాగంటున్నారు అనుకుంటే. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఇది నా టైప్ ఆఫ్ అనాలిసిస్ మాట. సో ఇది నా బ్యాక్ టెస్టింగ్ నేను చేసుకున్న థియరీలోనే నేను క్రియేట్ చేసుకుంది. అంటే ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ ఉంటే బెటరే, బట్ ఇంబ్యాలెన్స్ లేకపోయినా ఇంకో థియరీ ఉన్నది, బట్ దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ క్లాస్లోనే టీచ్ చేస్తారన్నమాట. సో ఆ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, మొత్తం పాయింట్స్ అని రివీల్ చేయలేను, సీక్రెట్స్ అని. ఓకే రైట్, సో రైట్ ఇక్కడ మనకు చూసుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడికి వచ్చినా సరే ఎంట్రీ అవ్వచ్చు. అయితే ఒకటి ఇక్కడికి రిట్రేస్మెంట్ వస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ జరుగుతుంది. ఓకే, స్ట్రక్చర్ మ్యాపింగ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ వచ్చింది, బట్ స్టిల్ ఇది తీసుకుంటారా అంటే ఇది రిస్కీ, ఇది నాట్ ఎ వ్యాలిడ్ ఎంట్రీ, బికాస్ మార్కెట్ లిక్విడిటీ ఇట్ సైడ్ తీసుకొని వచ్చి అప్ సైడ్కి వెళ్తుంది. సో ఇది రిస్కీ ఎంట్రీ మాట. ఓకే, ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, బట్ స్టిల్ నాట్ ఎ వ్యాలిడ్ ఎంట్రీ. నేనైతే సజెస్ట్ చేయను. అంటే సజెస్ట్ చేయనంటే
ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఇది ఎక్కడ తీసుకొని ఎక్కడ టార్గెట్ ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే టార్గెట్ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోయేటట్టు ఉంటే వెళ్ళండి, లేదంటే ఇది లో సిట్ అయిపోతుంది. ఒక లో సిట్ అయిపోయినా ఇక్కడ తక్కువ లాట్స్ ఇవ్వాలని తెలిసి ఉండాలన్నమాట. ఓకే, బికాజ్ ఇది లైక్ ట్రెండ్ కి 1 minute టైం ఫ్రేమ్ ట్రెండ్ కి అగైనెస్ట్ గా తీసుకుంటున్నారు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఈ ఎంట్రీని అవాయిడ్ చేస్తారా లేదంటే తీసుకుంటారా అనేది మీ ఇష్టం అన్నమాట. ఓకే రైట్. సో మళ్ళీ ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ అవ్వాలి. ఇక్కడ ఎంట్రీ అవ్వాలా లేదా అని చెప్పేసి మళ్ళీ డౌట్ ఉంటుంది మీకు. ఓకే రైట్, మీకు ఎంట్రీ అవ్వాలని లేకపోయినా వెయిట్ చేయండి, దానిదే ఉంది. ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ తీసుకోండి. లైక్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పుల్ బ్యాక్. ఓకే, సో ఇది పుల్ బ్యాక్ కాదు. ఇది ఎందుకు పుల్ బ్యాక్ కాదో నాకు చెప్పండి. ఇది ఉంది చూడండి ఈ ఏరియా, ఇది పుల్ బ్యాక్ కాదు. అది ఎందుకు వ్యాలిడ్ పుల్ బ్యాక్ కాదో నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో నాకు తెలుస్తుంది మీరు కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా, మీకు బేసిక్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో నాకు తెలుస్తుంది అనమాట. ఓకే, బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత పెద్ద లైక్ ఏంటంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసినా, బేసిక్స్ చిన్న దగ్గర పొరపాటు చేసినా, మీరు ఎంత చేసినా వేస్ట్ అనమాట. సో బేసిక్స్ అనేవి ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఆర్డర్ బ్లాక్ ఏరియా టెస్ట్ చేసింది. ఆర్డర్ బ్లాక్ ఏరియా టెస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అవుతుంది. రైట్, చూద్దాం ఒకసారి. చూడండి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఏరియా 1 minute టైం ఫ్రేమ్ లో చూసారు కదా. ఇదిగోండి, ఇక్కడ ఇలా గీస్తాను. ఓకే, సో ఆర్డర్ బ్లాక్ ఏరియాని ఇక్కడ టెస్ట్ చేస్తుంది. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఏరియాని టెస్ట్ చేస్తూ ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ క్రాస్ ఫామ్ చేస్తుంది. అంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అయితే ఆ వెంటనే తీసేసుకుంటామంటే కాదు, 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. ఓకే, సో చూసుకుంటే ఇక్కడ మనకి 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎప్పుడు వచ్చిందో అని చూస్తే, కాకపోతే ఆ క్యాండిల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, క్యాండిల్ ఎప్పుడు 12:15 to 12:30 లోపు మనకి హై అనేది బ్రేక్ అయిపోవాలి. 12:30 లోపు బ్రేక్ అయ్యిందా హై? లేదు. 12:35కి 12:37కి ఎప్పుడో బ్రేక్ అయింది. అయితే మీరు ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ వదిలేసుకుంటారు ఇంకా. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది అంటే లైక్ రాలేదు అని చెప్పేసి వదిలేసుకుంటారు. ఓకే, సో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయిపోయిందని వదిలేయడం కాదు, వెంటనే పక్కన 30 minutes టైం ఫ్రేమ్ షిఫ్ట్ చేయాలి. పక్కన 30 minutes టైం ఫ్రేమ్ కూడా సేమ్ 15 minutes టైం ఫ్రేమ్ లాగే పక్కన ఇక్కడ ఒక క్యాండిల్ ఉండి అక్కడ కూడా స్వీప్ ఆఫ్ అయ్యి పైన ఇలా క్లోజ్ అయ్యి ఇంకో 15 minutes టైం ఫ్రేమ్ దానికి ఉన్నది అనుకోండి. ఓకే, సో ఇది కూడా 12:15కే స్టార్ట్ అవుతుంది. ఇందాక మనం చూసింది కూడా 12:15కే స్టార్ట్ అవుతుంది ఇది కూడా. కాకపోతే ఇక్కడ ఏంటి, ఇంకా 15 minutes టైం ఉన్నదన్నమాట. ఇంకో 15 minutes టైం ఉంటే ఆటోమేటిక్ గా అప్పుడు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లైక్ ఏంటంటే 12:15 to లైక్ ఇదంతా 12:15 to 12:45కి క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. 12:45 క్యాండిల్ అనేది క్లోజ్ అయితే ఇప్పుడు లాస్ట్ హై అనేది ఇప్పుడు బ్రేక్ అయిపోయింది కదా మనకి ఇక్కడ. సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అది వ్యాలిడ్ అవ్వకపోయినా 30 minutes టైం ఫ్రేమ్ ప్రకారం వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే 15కి 13కి కోరిలేటెడ్ ఉన్న క్యాండిల్ ఉంటే ఇక్కడ మనకి మనం నెక్స్ట్ వెంటనే 30 చూడొచ్చు అనమాట. ఓకే, 15-13 కోరిలేటెడ్ క్యాండిల్ లేకపోతే మనం అక్కడ ఉండదు. సో మీకు ఈ కోరిలేటెడ్ ఏదో తెలియకపోవచ్చు, మీకు ఒక షార్ట్ వీడియో చేసి పెడతానులేండి. ఒకరు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, షార్ట్ వీడియో చేసి పెడతాను. 15కి 30కి కోరిలేటెడ్ లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎలా చూడాలి ఏంటి అనేది షార్ట్ వీడియో చేసి పెడతాను అనమాట. ఓకే, మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఓకే, అది కూడా కాదు, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ తీసుకోవాలని లేదు. ఓకే, సో మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, మొత్తానికి ఎట్టకేలకు ఎలాగోలాగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది. రైట్, అంటే ఒకటి ఐదర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం ఎంట్రీ అయినా ఇవ్వచ్చు, లేదంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మళ్ళీ ఈ క్యాండిల్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ లైక్ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదే కదా, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తర్వాత ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదే కదా 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఇంబ్యాలెన్స్ ఉంది కదా, ఆ ఇంబ్యాలెన్స్ దగ్గర కూడా మళ్ళీ కావాలనుకుంటే ఎంట్రీ అవ్వచ్చు, అలా ఎలాగైనా ఎంట్రీ అవ్వచ్చు, లేదంటే చెప్పాను కదా 30 minutes టైం ఫ్రేమ్ ప్రకారం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉన్నది ఇదిగోండి. ఓకే, సో మార్కెట్ మళ్ళీ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎలా ఎంట్రీ అవుతాం, సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ ఇదే కదా, ఈ ఓపెన్ టచ్ చేసినప్పుడు ఈ ఓపెన్ దగ్గర ఎంట్రీ ఇస్తాం, విక్ అంతా స్టాప్ లాస్ ఇస్తాం అన్నమాట. ఓకే, సో ఇలా స్టాప్ లాస్ ఇస్తాం అన్నమాట. ఓకే, ఈ స్టాప్ లాస్ ఇస్తాం ఇక్కడ లైక్ ఈ ఎంట్రీ చేసుకొని స్టాప్ లాస్ ఇస్తాం. టార్గెట్ చూసుకుంటే టార్గెట్ ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటాం ఏంటనేది ఇక్కడ మనం ఎంట్రీ అవుతున్నాం కదా, ఇక్కడ ఎంట్రీ అవుతున్నప్పుడు టార్గెట్ లైక్ ఇప్పుడు చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ఇక్కడ లైక్ ఇక్కడ ఎంట్రీ అవుతున్నాం అనుకో, ఫస్ట్ టార్గెట్ ఇది ఇలా ఉంటుంది, సెకండ్ టార్గెట్ లైక్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్. బికాజ్ ఇక్కడ ఏంటంటే లైక్ అంటే ఇంకా లైక్ మార్కెట్ ని సెకండ్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు అండ్ థర్డ్ టార్గెట్ లైక్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు. ఓకే, యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఓకే సెకండ్ టార్గెట్ వరకు బాగానే ఉన్నది, బాగా పై, కాకపోతే ఇక్కడ మీకు క్యాండిల్ అనేది సరిగ్గా క్లోజ్ అవ్వట్లేదు.
ఓకే, సరిగ్గా క్లోజ్ అవ్వట్లేదు. అండ్ సేమ్ టైం లాస్ట్కి అట్ ద సేమ్ టైం 50 minutes టైం ఫ్రేమ్ అనేది బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి లోన క్లోజ్ అయిపోయింది. సో బెటర్ ఇక్కడ మీ పొజిషన్స్ టోటల్ అయితే ఒకటి, ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యి ట్రైలింగ్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. లేదు టోటల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వకుండా ఇక్కడ ఇలా చూసాను అనుకోండి, కొద్దిగా ప్రాఫిట్ అంటే అటుకాక నిరు ప్రాఫిట్ చూడాలి, లేదా ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినకి మంచిగా ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో ఏదైనా సరే చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది అనమాట ఇక్కడ మనకి చూసుకుంటే. లైక్ ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ ఓకే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం, ఓకే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ 1:5 అప్రాక్సిమేట్ 1:6 అలా వస్తుంది అనమాట. సో అది ఓకే, ఈ ఎంట్రీ చాలా మంచి ఎంట్రీ అనమాట. ఓకే, మీకు లిక్విడిటీ ఎటువైపు వస్తుంది, లిక్విడిటీ ఎటు సైడ్ చూసుకొని మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. మెయిన్ రీజన్ ఇది మాట. ఓకే, మనకి మెయిన్ ఇలా తీసేసుకుంటున్నాం కాదు, లిక్విడిటీ స్లో వస్తుంది కాబట్టి. సో టోటల్ ఎలా అనలైజ్ చేసాం, 1 minute టైం ఫ్రేమ్ ని ఎంత డీప్ గా అనలైజ్ చేసాం చూసారు ఇప్పుడు మనం. ఓకే, ఉన్నది చిన్న చార్టే కాకపోతే ఎంత సబ్జెక్ట్ ఉందో నేర్చుకోవడానికి. మీకు ఏ ఛానల్ అని ఇలా చెప్తారు అసలు నాకు తెలిసి, మనకి తెలుగులో నాకు తెలిసి మీకు ఇలాంటి ఛానల్ అనేది దొరకదు. సో మీరు నన్ను ఇంకా పుష్ చేస్తే మీకు ఇలాంటి కంటెంట్ ప్రతిరోజు చెప్తూనే ఉంటానమాట. అది అనుకోండొచ్చు మీరు ఏంటంటే లైక్ ప్రతిరోజు ఒకటే చార్ట్ చెప్తున్నారు కదా, నిఫ్టీ చెప్పొచ్చు కదా, లేదంటే వేరే ఏదైనా చార్ట్ చెప్పొచ్చు కదా అంటే ఒక సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. లైక్ ఏంటంటే నాకు 9 to 3 లోపు మనకి మార్కెట్ టైమింగ్ అనేది ఉంటుంది. అయితే ఒక్క చార్ట్ అనలైజ్ చేయడానికి అది కూడా నేను ఏంటంటే ఎన్ని టైం ఫ్రేమ్ షిఫ్ట్ చేస్తున్నాను చూసారా. లైక్ నేను ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ షిఫ్ట్ చేస్తున్నాను. నేను తర్వాత ఏంటంటే మార్కెట్ టైమింగ్స్ లో ఉన్నప్పుడు 1 hour టైం ఫ్రేమ్ కూడా షిఫ్ట్ చేసి చూస్తామాట. ఒక్క టైం ఫ్రేమ్ చూడడానికి లైక్ అయితే మనకి సబ్జెక్ట్ ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, అలాగని చెప్పేసి ఉన్న టైం ఫ్రేమ్ లోనే అన్ని చార్ట్స్ పెట్టేసి నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఓకే అన్ని పెట్టేసి ఫోకస్ ఎందుకు షిఫ్ట్ చేసుకోవడం, ఉన్నది ఒకటే అని గన్ షాట్ గా షూర్ షాట్ గా ఒక చార్ట్ పట్టుకొని చేసుకుంటే మనకి ఫైనల్ గా అందరికి కావాల్సింది మనీయే కదా, ఏ చార్ట్ చేస్తే ఏంటి. ఓకే, సో మీకు ఉండొచ్చు అలా ఏంటంటే ఒకటే చార్ట్ చెప్తున్నారు కదా మాకు ఏంటంటే అయితే ఒకటి మీకు డిఫరెంట్ చార్ట్స్ కూడా నేర్చుకోవాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి, నన్ను కాంటాక్ట్ అయితే మీకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చెప్తుంటారు మీకు. ఓకే, కొంతమంది ఫారెక్స్ కావచ్చు, నేను ఇండియన్ మార్కెట్స్ లో చేసుకుంటాను కాబట్టి నాకు ఇక్కడ బాగుంది కాబట్టి నేను చేసుకుంటాను. అలాగని చెప్పేసి ఫారెక్స్ చార్ట్ ఫెయిల్ అంటే ఫారెక్స్ చార్ట్ కూడా చేయొచ్చు, మనం అనలైజ్ చేయొచ్చు, క్రిప్టో చేయొచ్చు. ఓకే, మాకు ఏంటంటే ఇంకా మళ్ళీ నిఫ్టీ చేయొచ్చు. బట్ స్టిల్ అయితే ఒకటి ఇప్పుడు మరి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు ఏం చెప్పొచ్చు కదా, నిఫ్టీ అంటే ఈ చార్ట్ చెప్పడానికి ఇది 20 minutes తినేస్తుంది. ఆ 20 minutes కూడా ఎవరు సరిగ్గా చూడట్లేదు. ఓకే, ఉన్నదే లైక్ 30 members 50 members రిపీటెడ్ మెంబర్స్ వాళ్ళే చూస్తున్నారు, అది కూడా వెళ్ళట్లేదు. సో ఆ నిఫ్టీ కూడా చెప్తే అది 1 hour అయిపోతుంది, మీరు అసలు చూడరు ఇంకా. ఓకే, సో నా లైక్ ఏంటంటే థ్రోట్ పెయిన్ తప్ప ఇంకేం ఉండదు అన్నమాట. అందుకే ఏంటంటే ఒక చార్టే బ్యూటిఫుల్ గా సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను మీకు. ఓకే, సో నేర్చుకుంటే ఏదైతే సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను అనమాట. లైక్ ఓకే, సో ప్రతిరోజు మీకు చెప్పాలంటే ఎంట్రీస్ కూడా చెప్పేస్తున్నాను. యాక్చువల్ చెప్పాలంటే మార్కెట్ ఎలా ఫ్లో అవుతుంది, ఎలా యాక్చువల్ చెప్పాలంటే నేను ఈ కాన్సెప్ట్ అంతా నేను ప్రీ మార్కెట్ లో చెప్పేసాను. ప్రీ మార్కెట్ లో ఎవరైతే విన్నారో వాళ్ళందరికీ ఈజీగా అర్థం అయిపోతుంటారు. ప్రీ మార్కెట్ స్కిప్ చేసేస్తే వాళ్ళకి అర్థం అంటే లైక్ ఏంటంటే వదిలేసినట్టు ఉంటుంది అనమాట. సో ఆ విధంగా సబ్జెక్ట్ డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లైక్ ఓకే, సో ఓకే నెక్స్ట్ ఏదైతే ఏంటి తర్వాత చూసామన్నమాట. మనం రేపటి మార్కెట్ కోసం మాట్లాడుతున్నాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే చెప్పాను కదా, అయితే మీకు ఏం చెప్పాను నిన్న మార్కెట్లోని ఎండ్ ఆఫ్ ది మార్కెట్ ఒకవేళ డే టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అనేది ఈ లోన్ క్లోజ్ చేసి దానిపైన క్లోజ్ అయితే మాత్రం మంచిదే. అంటే లైక్ ఏంటంటే మనం బుల్లిష్ సైడే ఉండడానికి సిగ్నల్స్ వచ్చాయి అని చెప్పాను. ఓకే, అదే విధంగా స్వీప్ అయి పైన క్లోజ్ అయింది. ఇక్కడ చూసారా, ఈ లో అనేది చాలా ఇంపార్టెంట్ లో. ఆ లో బ్రేక్ అయినట్టే బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అయిన డే టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అనేది మనకి బుల్లిష్ సైడ్ సిగ్నల్ వస్తున్నట్టు అని చెప్పాను. అయితే బుల్లిష్ సైడ్ సిగ్నల్ వచ్చినా సరే మెయిన్ ఏంటంటే పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. అంటే 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలంటే మెయిన్ ఈ హై ఉన్నది చూడండి. ఈ హై అనేది అది హై అయినా 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై అయినా ఓకే సారీ, ఇది 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై కాదు ఇది. బికాజ్ ఏంటంటే ఇది ఇన్సైడ్ క్యాండిల్ అయిపోయింది, నేను ఇందాక సరిగ్గా చూసుకోలేదు. ఈ హై అనేది లైక్ ఈ లాస్ట్ లో అనేది ఈ హై బ్రేక్ అవ్వలేదు. సో 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇక్కడ ఎక్కడో ఉన్నదన్నమాట. సో ఇది బ్రేక్ అయితే టోటల్లీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు. అప్పుడు ఏంటంటే మనకి టోటల్ గా మనకి ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే బ్యాంక్ నిఫ్టీ మనం అంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, అలా కాకుండా చూసుకున్నా సరే డే టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ హై ఇదే కదా. ఓకే, ఈ హై కూడా బ్రేక్ అయిపోతే ఇక్కడ వరకు మనకి
పాసిబుల్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే నెక్స్ట్ డేస్ అన్ని ఇంకా బుల్లిష్ సైడ్ చూసుకుంటాం అనమాట. బట్ ఆరంభం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా బట్ స్టిల్ ఏంటంటే ఒక ఇండికేషన్ అయితే వచ్చింది. ఇంకా మనం ఏంటంటే ఇంకా చూసుకోవాలి. ఇంకో ఇండికేషన్ ఏంటంటే ఈ హై అనేది బ్రేక్ అవ్వాలి. సో హై బ్రేక్ అయితే ఇంకా టోటల్ గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అనమాట. అయితే రేపటి సంగతి కోసం చూసుకుంటే రేపు ఇప్పుడు మార్కెట్ అనేది బుల్లిష్ సైడ్ లైక్ ఏంటంటే లిక్విడిటీ అప్ సైడ్ తీసుకున్నట్టు అని చెప్పాను కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ ఇదేనా? ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్స్ లో కూడా చూపిస్తాను చూడండి. ఫ్యూచర్స్ లో కూడా మనకి ఇక్కడ చూడండి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే మాట. ఓకే, సో ఈక్వల్ గా హై ఫామ్ చేస్తుంది. అంటే మీకు చెప్పచ్చు, మీరు అనుకోవచ్చు ఇక్కడ అది బ్రేక్ చేయాలి కదా అంటే బ్రేక్ లైక్ ఏంటంటే ఈక్వల్ గా ఫామ్ చేసినా సరే మనం ఈ లోని లాస్ట్ పుల్ బ్యాక్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమైంది, క్యాండిల్ అనేది బ్రేక్ అయినట్టే బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అయింది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అయింది. మీకు చెప్తుంటాను ఎప్పుడు ప్రతిరోజు క్లాస్, బ్రేక్ అయినట్టే బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అయ్యి అయితే 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా రావాలి. అయితే 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా అంటే చూడండి. ఓకే, పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ లైక్ ఇంటీరియర్ గా చూసుకుంటే ఇక్కడ మనకి 1 minute టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు ఇది. ఓకే, ఓవరాల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చేసింది. రైట్, సో రేపు పొద్దున్న మనకి ఏంటంటే ఒకవేళ ఫ్లాట్ గా మార్కెట్ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, రేపు ఫ్లాట్ గా ఓపెన్ అయితే, రేపు మార్కెట్ అనేది ఫ్లాట్ గా ఓపెన్ అయితే, సో యాక్చువల్లీ చెప్పాలనుకుంటే అయితే ఒకటి ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఇలా డౌన్ సైడ్ వస్తే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయింది. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోగలరా అంటే ఎర్లీ మార్నింగ్ క్విక్ గా ఎంట్రీ తీసుకోలేమో ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఫాస్ట్ క్యాండిల్ మూవ్ అయిపోతుంది అనమాట. వాలటైల్ గా క్యాండిల్ మూవ్ అయితే మనం క్యాచ్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. లేదు స్లోగా వస్తే ఇక్కడ ఒక ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది ఈ స్టాప్ లాస్ ఇలాగే ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. కాకపోతే చాలా ఇది కొంచెం కష్టం అనుకుంటున్నాను, అంత ఈజీగా దొరకదేమో అనుకుంటున్నాను. సో ఏదైనా సరే లైక్ ఏంటంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ లో మాట మనకి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ లో మాట మనకి ఇది. సో ఒకవేళ ఇక్కడ స్లోగా మీకు ఏమైనా మార్కెట్ ఏమైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఆపర్చునిటీ క్రియేట్ చేస్తే ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేయండి. ప్లాన్ చేసి ఫస్ట్ టార్గెట్ ఏంటంటే లైక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం టార్గెట్ ఏంటంటే ఓకే ఇక్కడ వరకు ఇలాగే ఎంట్రీ అనేది ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా నేనైతే లైక్ ఏంటంటే ఇంకా పైకి వెళ్తుంది. ఓకే, ఇది కూడా బ్రేక్ చేసి అప్ సైడ్కి వెళ్తుంది. అప్ సైడ్ బ్రేక్ చేసి ఇక్కడ వరకు మనం ఇలా టార్గెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ వరకు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ లైక్ ఏంటంటే ఇక్కడ అన్మిటిగేటెడ్ గ్యాప్ ఫిల్లింగ్ కదా. సో అక్కడ నుంచి కొద్దిగా రివర్సల్ డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్ మళ్ళీ లిక్విడిటీ తీసుకుని అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది తప్ప. ఓకే, సో బేసిక్ గా అన్ని లిక్విడిటీస్ అప్ సైడ్కే తీసుకెళ్తున్నారు కాబట్టి సో అలాగ అనుకుంటున్నాం అన్నమాట. ఓకే, లేదు గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ అయిపోయి ఇది ఫెయిల్ చేస్తుంది అనుకుందాం. గ్యాప్ డౌన్ అయిపోయి ఇది ఫెయిల్ చేసినా సరే ఒకవేళ ఓకే గ్యాప్ డౌన్ అనేది లో ఫిల్ చేసిన ఒకవేళ ఈ లో అనేది బ్రేక్ అవ్వకుండా ఓకే, సో మెయిన్ ఏంటంటే ఈ లో ఉన్నది కదా, ఫస్ట్ క్యాండిల్ అనేది ఒక గ్యాప్ డౌన్ అయిపోయి ఇక్కడ ఉన్నది ఇలాగా ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్కి ఇలా బుల్లిష్ సైడ్ పడిపోతే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్కే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. లేదు గ్యాప్ డౌన్ అయిపోయి ఈ లో కూడా గ్యాప్ డౌన్ అయిపోయి ఈ లో కూడా బ్రేక్ చేస్తుంది అనుకుందాం. ఓకే, గ్యాప్ డౌన్ అయిపోయి లో బ్రేక్ చేస్తే మన చేతుల్లో లేదు. ఓకే, ఫస్ట్ మనం ఏదంటే ఫస్ట్ 15 కొంచెం అవుతాం, ఫస్ట్ 15 minutes అవుతాం అన్నమాట. గ్యాప్ డౌన్ అయిపోయి లో బ్రేక్ చేస్తే ఇంకా టోటల్ గా డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. ఓకే, ఇంకా టోటల్ గా ఇంకా బేరిష్ సైడ్సే ఇంకా చూసుకుంటాము. ఒకవేళ ఏది గ్యాప్ డౌన్ అయిపోయినా సరే, లేదు ఫ్లాట్ గా ఇందాక చెప్పాను కదా ఒక ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేసి ఇలా టోటల్ గా ఈ లోన్ కూడా బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా టోటల్ బేరిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాము. సో ఎక్కడ రివర్స్ లో అంటే లైక్ ఇంకా మార్కెటింగ్ బేరిష్నెస్ చూస్తాం అన్నమాట మనం. సో లైక్ చూసుకుంటే పక్కకి ఇంకా లైక్ బ్యాక్ చార్ట్కి వెళ్దాం. బ్యాక్ చార్ట్కి వెళ్ళి అక్కడ ఏవేవి అంటే ఇంపార్టెంట్ లెవెల్స్ అంటే లైక్ ఏవేమి అన్మిటిగేటెడ్ ఉన్నాయో చూసుకుందాం అక్కడికి వెళ్ళి. సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఏం లేదు, 30 minutes ఒకసారి పెడతాను. ఎస్ ఓకే, సో ఇంపార్టెంట్ ఇది ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఈ ఇంబ్యాలెన్స్ దగ్గరికి లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లైన్ తీసుకున్నాం కదా, అక్కడ వరకు బేరిష్నెస్ చూడొచ్చు అన్నమాట. మనం బేరిష్నెస్ చూస్తాం. ఇక్కడ ఏంటంటే కొద్దిగా రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, ఆ రివర్సల్ కూడా ఏంటంటే లైక్ ఇక్కడ ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఇలా మార్కెట్ ఇలా ఫాలో అవుతూ ఇక్కడైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది అనుకుందాం.
ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయితే అట్ ద సేమ్ టైం 1 minute టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ బుల్లిష్మెంట్ అనమాట. సో అది మార్కెట్కి అగైనెస్ట్ గా ఉంటుంది, దాని టార్గెట్ అనేది చిన్నదే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓకే, సో ఆ లెవెల్ చూపించాను కదా, ఆ లెవెల్ అనేది చూసుకోండి. ఒకవేళ ఏం చెప్పాను, గ్యాప్ డౌన్ అయిపోయి ఈ లో బ్రేక్ అయిపోయినా సరే, టోటల్ గ్యాప్ డౌన్ అయిపోయినా సరే, లేదా ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ డౌన్ సైడ్ వచ్చేసినా సరే మనం బేరిష్ సైడే చూసుకుంటాం అన్నమాట. లేదు ఇంకో పాసిబిలిటీ సినారియో కూడా చెప్పాను కదా, ఎందుకు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ దీన్ని టెస్ట్ చేసి ఈ హై ఇలా బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్తాం అన్నమాట. సో టార్గెట్ కూడా ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటాం. ఒకవేళ ఏదైనా ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం లైక్ ఇక్కడ ఏంటంటే, ఓకే యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ఉన్నది చెప్పాను కదా ఇందాక. ఓకే, సో లైక్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, సో ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఉంది, కానీ దొరకదో తెలియదు, ఎందుకంటే మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ ఇక్కడ టచ్ అయిపోతే చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది. దొరికితే వెళ్ళని కూడా, దొరకకపోతే మనం ఏం చేయలేం. లేదు మార్కెట్ ఇలా అప్సైడ్ వెళ్తుంటే 1 minute టైం ఫ్రేమ్ లో ఏదైనా ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇక్కడ వచ్చినప్పుడు ఎక్కడైనా ఎంట్రీ ప్లాన్ చేయండి. లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ లైక్ అప్సైడ్ కి వెళ్తున్నప్పుడు ఓన్లీ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అప్సైడ్ కి స్వీప్ అవుతుంది చూడండి 15 minutes టైం ఫ్రేమ్ లో, అప్పుడు బుల్లిష్ సైడ్ చూసుకోవచ్చు మాట అక్కడ మనం. ఓకే, సో అది మాట లైక్ డౌన్ సైడ్ సినారియోస్ అన్ని మాట్లాడేసుకున్నాం, బాగానే ఉన్నది. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే లైక్ ఓకే గ్యాప్ అప్ ఎక్కడైనా గ్యాప్ అప్ అయినా సరే, లేకపోతే లైక్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళింది అనుకుందాం. ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇలా అప్ సైడ్కి వెళ్తే, సో ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఇక్కడికి వస్తే ఇక్కడ డైరెక్ట్ గా లైక్ ఎంట్రీ అవుతారా అంటే, ఇక్కడ డైరెక్ట్ గా ఎంట్రీ అవ్వకండి, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూసుకోండి. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లైక్ ఇప్పుడు చెప్పాను కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూసుకోండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ కి ప్లాన్ చేయనమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాకపోతే బుల్లిష్ సైడ్ ఎంట్రీ అప్లో ప్లాన్ చేయకండి. లైక్ చెప్పాను కదా, ఇది చేంజ్ ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ దగ్గర లైక్ అంటే గ్యాప్ అప్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ అయింది, దీనికి టచ్ అవ్వలేదు ఇంకా. ఓకే, దానికి టచ్ అయిపోతుందా? ఓకే రైట్. సో ఏదైనా సరే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నప్పుడు ఇక్కడ ఇలా డౌన్ సైడ్కి వస్తుంది కదా, డౌన్ సైడ్కి వచ్చినప్పుడు ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే చూడండి, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చి టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేయండి. లేదా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏం రాలేదు, ఇంక డౌన్ సైడ్ అలా బ్రేక్అవుట్ అయిపోతుంది అనుకుంటే ఈ స్టాప్ లాస్ ఇంకా అయిపోయినట్టు. సో ఇంకా మార్కెట్ తర్వాత మళ్ళీ కూడా ఈలో కూడా బ్రేక్ అయిపోతుందంటే ఇంకా డౌన్ సైడ్కి వచ్చేస్తాం. సో నేను ఆ పాసిబిలిటీ అవ్వదు అనుకుంటున్నాను. నేను బుల్లిష్ సైడ్ ఉంటుందేమో అనుకుంటున్నాను, బికాస్ మార్కెట్ టెక్నికల్ గా పరంగా చూసుకుంటే ఈ లో స్వీప్ చేసి అప్సైడ్ కొలిసింది కాబట్టి నేను బుల్లిష్ సైడ్ వెళ్తాదని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ స్టిల్ వరస్ట్ సినారియోస్ కూడా మనం ఆలోచిస్తూ దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. ఎందుకంటే రేపు అక్కడ చార్ట్ ఇక్కడ లేదు కాబట్టి ఆ సినారియో జరగవు అంటే 70% నేను బుల్లిష్ సైడ్ ఉందామని అనుకుంటున్నాను. కాకపోతే వరస్ట్ ఆ సినారియో దాటి వేరేది వస్తే దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే, సో అందుకే అది ఆ సినారియో ఓకే. లేదు గ్యాప్ అప్ ఇక్కడే ఓపెన్ అయింది అనుకుంటా, గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయిపోతే మంచిగా ఇది ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది. ఓకే, సో మార్కెట్ ఒకవేళ రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ ఇక్కడ డైరెక్ట్ గా ఎంట్రీ ప్లాన్ చేయకుండా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోండి. ఇప్పుడు ఇందాక ఎలాగైతే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ చూపించాను అలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేయండి. లేదంటే ఈ ట్రెండ్ ఇలా ఫాలో అవుతున్నప్పుడు ఇండ్యూస్మెంట్ ఎంట్రీయో లేకపోతే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఏదో వచ్చిన ప్లాన్ చేయండి. లేదు గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయిపోయి ఇక్కడ అన్మిటిగేటెడ్ లైక్ ఏంటంటే గ్యాప్ ఫిల్ చేసి సో మార్కెట్ ఇక్కడ నుంచి ర్యాలీ అవుతుంది అనుకున్నాం. ఓకే, అంటే డౌన్ సైడ్ వస్తుంది అనుకున్నాం. డౌన్ సైడ్ వస్తుంటే రిట్రేస్మెంట్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో బట్ స్టిల్ రివర్సల్ ఆఫ్ ద మార్కెట్ అవుతుంది, బికాజ్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం రివర్సల్ ఆఫ్ ద మార్కెట్ అవుతుంటుంది. దానికి తగ్గట్టు ఏదైనా లైక్ ఏంటంటే చిన్న ఎంట్రీస్ చిన్న టార్గెట్ డౌన్ సైడ్ పిఈ ఎంట్రీ పెట్టుకొని వచ్చేస్తుంటామాట, పెద్ద టార్గెట్స్ అనేవి పెట్టుకోమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే టోటల్ గా బుల్లిష్ సైడ్ బేరిష్ సైడ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది అనమాట. సో మీకు కనుక ఈరోజు చెప్పిన పాయింట్ ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలి. ఈరోజు చూడండి మీకు ఎలాగైతే ఇప్పుడు ఉన్న చిన్న మార్కెట్ లోని ఎంతైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఒక చిన్న చార్ట్ లోనే ఆ క్యాండిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే చార్ట్ లో అసలు ఏం జరిగింది ఏంటనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలి, బేసిక్స్ అనేది తెలివి నాకు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నా దాన్ని కాంటాక్ట్ చేయండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ చెప్తాను, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను నంబరు, దాన్ని కాంటాక్ట్ చేయండి. ఓకే సార్, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.